గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం మహాజాతర బ్రోచర్ పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్డూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అన్ని ఏర్పాట్లు పూర్తి కానున్నాయని సీఎం రేవంత్ అన్నారు. 251 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు, అవి త్వరితగతిన పూర్తయ్యేలా మంత్రులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు గాంధీ భవన్లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన రాష్ట్ర రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి వల్లే ప్రజలు బీఆర్ఎస్ ను దూరం పెట్టారని, కవిత చేస్తున్న వ్యాఖ్యలకు ఆ పార్టీ దగ్గర సమాధానమే లేదని విమర్శించారు. కవిత కాంగ్రెస్ లో చేరుతారనేది కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం బీజేపీకి అలవాటుగా మారిందని, కాంగ్రెస్ లో 90% మంది హిందువులే ఉన్నారని అన్నారు. తాము కూడా భక్తితో పూజలు చేస్తామని, కానీ దేవుణ్ణి ఓట్ల కోసం వాడుకోమని మండిపడ్డారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను విభజించిందని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేసి మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే జిల్లాలను రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రైతులు పచ్చని పైర్లతో పరిడవిల్లాలనేది తన ఆకాంక్ష అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ఎత్తిపోతలను ఆయన ప్రారంభించారు. రాబోయే 3 ఏళ్లలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లా రైతుల పాదాలను గోదావరి జలాలతో కడగడమే తన జీవిత లక్ష్యమని అన్నారు. గతేడాది జనవరి 13న భోగి పండుగ రోజు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పామని, చెప్పిన మాట ప్రకారం పూర్తి చేసి జాతికి అంకితమిచ్చామని అన్నారు. జిల్లాలోనే అన్ని మండలాల కంటే కరువు మండలంగా ఉన్న రఘునాథపాలెం వచ్చే 3 ఏళ్లలో పచ్చని పంటలతో పరిడవిల్లాలని ఆకాంక్షించారు. అవకాశం భగవంతుడు మీరు నాకు కల్పించారు. ఇది నాకు తెలిసి ఎన్ఎస్పి మీద ఆఖరి లిఫ్ట్. రేపు సీతారామ వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నదులకి, అన్ని వాగులకి, అన్ని వంకలకి, అన్ని నియోజకవర్గాలకి పుష్కలంగా సీతమ్మ సాగర్ ద్వారా మీకు నీళ్లు వస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి సాగర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లతోటి మీ పంటలు పండించాలని, మీ యొక్క వ్యవసాయం కొనసాగాలని చెప్పి తాత్కాలికమైనటువంటి లిఫ్టే ఇది. రేపు బుగ్గవాగు కూడా వస్తే బుగ్గవాగు ద్వారా గ్రావిటీలోనే మీ చెరువులకు నీళ్లు వచ్చేటట్టుగా రేపు రాబోయే సంవత్సరంలో అది కూడా పనులు ప్రారంభిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు కృష్ణా జలాలు వచ్చినా, బుగ్గవాగు జలాలు వచ్చినా, వర్షాధారంతో నీళ్లు వచ్చినా, ఆఖరికి ఆ సీతమ్మ సాగర్ ద్వారా సీతారామ ప్రాజెక్టు ద్వారా కూడా ఈ రఘునాథపాలెనికి నీళ్లు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సమ్మక్క సారలక్క జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క అన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే మేడారం మహాజాతరకు 3 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. సచివాలయంలో మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. మహాజాతరను విజయవంతంగా నిర్వహించడానికి ప్రతి అధికారికి ఒక బాధ్యతగా తీసుకొని ఏ చిన్న లోపం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో అరకొర స్థానాలు సాధించిన నేతలు అధికారం లేదన్న ఆవేశంతో పిచ్చికుక్కలు కరిచినట్లు మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అగ్నిగుండంలా మారుస్తామంటే తాము చూస్తూ ఊరుకోమంటూ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. సత్తుపల్లిలో సర్పంచ్ల అభినందన సభకు హాజరైన మంత్రి పొంగులేటి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 100% విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు సెమీఫైనల్స్ అంటోన్న బీఆర్ఎస్ దమ్ముంటే కాసుకోవాలని సవాల్ విసిరారు. ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదో అరాకొరా గెలిచి
ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించామని, అద్భుతంగా పరిపాలించామని చెప్పిన నాయకులు ఫలితాలని జీర్ణించుకోలేక నోరు అడ్డం వేసుకొని రోడ్ల పిచ్చి కుక్క కరిస్తే ఎలా పిచ్చెక్కిన వాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడతారో అదే పద్ధతులు పేరుకు తెలిసిన సర్పంచులు 15 మంది ఉంటారు. కార్యకర్తలు అందరినీ నుంచోబెట్టుకొని ఈ సర్పంచులంతా అందరికీ బ్లష్ చేసే కార్యక్రమాన్ని ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు చేస్తున్నారు. ఆనాడు మీరందరూ విన్నారు. ఆనాడు మాజీ మంత్రివర్యులు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఇది మాకు రెఫరెండము, ఈ ఎన్నికల్లో మేము గెలుస్తున్నాం, ఈ ఎన్నికల్లో మేము గెలవకపోతే తెలంగాణ రాష్ట్రంలో మాకు ప్రభుత్వమే రాదు అని ఆనాడు కారుకోతలు కోసిన మాజీ మంత్రి జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో అక్కడున్న ప్రజలు సుమారు 25,000 ఓట్ల పై మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ గెలిపిస్తే మరి ఆనాడు వారు ఆ సభలో చేసిన వాగ్దానాలు ఎటుపోయాయో వారి వివేకానికి వదిలేస్తున్నాం. అంతేకాదు మళ్ళీ చెప్తున్నారు, మున్సిపల్ ఎన్నికల్లో ఇదే మాకు రెఫరెండము, ఇది సెమీఫైనల్స్ అని చెప్తున్నారు. దేనికి సెమీఫైనల్స్? సెమీఫైనల్స్ అనే దానికి ఒక అర్థం ఉండాలి. మీరు ఇదే సెమీఫైనల్స్ అనుకుంటే కాకపోమని చెప్తున్నాను. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 69-68% గెలిచాం. మున్సిపల్ ఎన్నికల్లో మరీ ఇంకొక 5-10% ఎక్కువే గెలుస్తారు తప్ప తక్కువ గెలవమని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ చీఫ్ రామచంద్రరావు పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామని అన్నారు. బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని, అందుకే విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మంచి ఫలితాలు అందుకున్నారని, అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. బీబీజీ రామ్జీ పథకంతో ఎవరికీ లేని ఇబ్బందులు కాంగ్రెస్కు ఎందుకని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రైతులకు, వ్యవసాయ కూలీలకు అనుకూలంగా పథకం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణకు ఈ పథకం ద్వారా 340 కోట్ల రూపాయలు వస్తున్నాయన్న బండి సంజయ్ ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెస్కు ఎందుకంత అక్కసంటూ ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి సమస్య కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు వస్తుంది? బీజేపీ ఎన్డీఏతర ప్రభుత్వాలనే ఎందుకు సమస్య వస్తున్నది? వీళ్ళు చేసే పోరాటానికి ఎక్కడన్నా ప్రజలు గుర్తిస్తుండ్రా? వీళ్ళకి సపోర్ట్ ఇస్తుండ్రా? ప్రజలకు కావాల్సింది పని, ప్రజలకు కావాల్సింది ఉపాధి. ఉపాధి తగ్గుతుందా? తగ్గుతలేదు. ఉపాధి పని దినాలు తగ్గినాయా? పని దినాలు పెరిగినాయి, ఉపాధి పెరిగింది, దాంతోపాటు వెసులుబాటు వచ్చింది, 200 రోజులు పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో పాటు రైతులకు, వ్యవసాయ రైతులకు దీని ద్వారా ఒక ఫాయిదా, వాళ్ళకు రైతు కూలీల కొరత ఇబ్బంది లేదు, రైతు కూలీల కొరత ఇబ్బంది లేదు దీని ద్వారా. ప్లస్ రాష్ట్రానికి 340 కోట్లు అదనంగా వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రైతు ఉపాధి కూలీలకు 120 రోజులు ఇవ్వాలని వ్యతిరేకిస్తుందా? వాళ్ళ ఆదాయాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తుందా? తెలంగాణ రాష్ట్రానికి 340 కోట్లు రావడానికి వద్దంటారా? అసలు స్కీమే వద్దంటారా? చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. దేశం పక్కబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గొడవలు చేస్తాం, మేము బహిరంగ సభలు పెడతామంటే ఈ స్కీమ్ మీకు కావాలన్నా వద్దా? మీకు వద్దంటే చెప్పండి, ప్రజలకు మేము పోతాం. బీబీజీ రామ్జీ పథకం తెలంగాణ రాష్ట్రానికి కావాలన్నా వద్దా? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. వికసిత్ భారత్ పేరుతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో జీరామ్జీని తీసుకొచ్చారని అన్నారు ఎంపీ డీకే అరుణ. తెలంగాణలో అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకోవడానికి నరేగా ఉపయోగపడిందని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో పనిచేయాలని డీకే అరుణ అన్నారు. వికసిత్ భారత్ జీరామ్జీ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేనటువంటి వారికి ఉపాధి పనిదినాలను పెంచడం. 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచిండ్రు. వ్యవసాయ పనులకు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండాలని,
ఆ వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు ఖచ్చితంగా బ్రేక్ ఉండాలనేటటువంటి విషయాన్ని దీంట్లో పెట్టిండ్రు. యాక్చువల్గా ఈ ఎన్ఆర్ఈజీఎస్ పనులు అధికార పార్టీ నాయకులకు అక్షయపాత్రగా మారిపోయింది. చాలా చోట్ల అధికార పార్టీ నాయకులు సీసీ రోడ్లు ఆ గ్రామాల్లో గ్రామ పంచాయతీ తీర్మానం పైన గ్రామసభ తీర్మానం చేసి గ్రామసభలో ఎక్కడ రోడ్లు వేయాలంటటువంటి తీర్మానం చేసి నిర్ణయించడానికి బదులుగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ నాయకులు ఏడ డిసైడ్ చేస్తే ఆడ రోడ్లు వేయాలి. వాళ్ళ ఇండ్ల ముందు వేసే రోడ్ల మీదనే వేసుకుంటూ పోవాలి. వాళ్ళ తోటలకు రోడ్లు వేసుకున్నారు, వాళ్ళ ఇండ్లకు రోడ్లు వేసుకున్నారు, తోటల పొలాల కాడ వాళ్ళ ఇండ్లు ఉంటే వాళ్ళ ఇండ్లకు కూడా రోడ్లు వేసుకున్నారు తప్ప గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అందేటటువంటి ప్రయత్నం చేయలేదు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. సీఎం రేవంత్ రెడ్డిపై తలసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కంప్లైంట్ ఇచ్చారు. ప్రజాపాలకుడైన సీఎం రేవంత్పై తలసాని వ్యాఖ్యలు సబబు కాదంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోసారి ఇలాంటి కామెంట్స్ చేస్తే హైదరాబాద్లో తలసానిని తిరగనివ్వమంటూ హెచ్చరించారు హస్తం నేతలు. మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుతమైన నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి మా పార్టీ తరఫు నుంచి డాక్టర్ కోటల నిర్మల గారి ఆదేశాల మేరకు మా రామ్ గోపాల్ డివిజన్ కార్యకర్తలము ఇక్కడ మన పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ గారు మేము ముక్కలు చేస్తాం రేవంత్ రెడ్డి గారికి మా జోలి కోసం ముక్కలు చేస్తామని సికింద్రాబాద్ జిల్లా విషయంలో మాట్లాడడం జరిగింది. అతను ఏం మాట్లాడుతున్నావు మధ్య ఉండి మాట్లాడుతున్నా మధ్య లేకుండా మాట్లాడుతున్నా కూడా విజ్ఞతకు వదిలేస్తున్నాము. 10 సంవత్సరాలు ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సికింద్రాబాద్ జిల్లా మంత్రి ఉండే ఆయన, హైదరాబాద్ జిల్లా మంత్రి. అప్పుడు లేని సికింద్రాబాద్ జిల్లా తెరమీకి ఇప్పుడు ఎందుకు తెరమీకి తీసుకొచ్చిన సికింద్రాబాద్ జిల్లా అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు తలుచుకుంటే సెకండ్ సీఎం ముఖ్యమంత్రి ఆయన అన్నప్పుడు నేను హైదరాబాద్ జిల్లా నేను ముఖ్యమంత్రి కేసీఆర్ తాత నేను అన్నప్పుడు ఆయన ఎందుకు చేసుకోలేడు సికింద్రాబాద్ జిల్లాని ప్రత్యేక జిల్లా ఎందుకు చేసుకోలేడు? ఇప్పుడు ఎందుకు జిల్లా చేసుకొస్తుండు? ఆయన పేరు సనత్ నగర్లో కానీ సికింద్రాబాద్లో కానీ మా కాంగ్రెస్ ఇన్ఛార్జీలైన వంటి కోటనిలమ్మ గారు చేసే అభివృద్ధికి ఆయన పేరు మొత్తము తెర మీద లేకుండా చేస్తున్నాం కాబట్టి ఆయన జీర్ణించలేకపోతున్నారు. రాత్రి నిద్ర పట్టలేకపోతుంది. 24/7 నీలిమక్క గారు కాంగ్రెస్ అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తనతలో ఎన్నో పనులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఆయనకు పాలు పంచుకోలేకపోతుంది. కాబట్టి ఇది ఒక తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ నాకు ఆధిపత్యము సికింద్రాబాద్ జిల్లాలో నా ఆధిపత్యం చెలాయించాలని మళ్ళీ ప్రజలందరినీ దగ్గర చేసుకోవాలని చెప్తుంది. ఖబర్దార్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇలాంటి చర్యలు చేస్తే మా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కానీ మా కాంగ్రెస్ కార్యకర్తల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సికింద్రాబాద్లో కాదు ఎక్కడ మీరు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉండే హైదరాబాద్ జిల్లాలో ఎక్కడ మేము తీరనీయకుండా మేము చేస్తామని చెప్పి ఈ ఉజ్జయిని మహంకాళమ్మ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవడంతో తనకు అభ్యంతరం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆవేశంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు అలా వస్తాయని అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులను గౌరవించే వ్యక్తిని తను అని చెప్పుకొచ్చారు. సికింద్రాబాద్ ప్రాంతం ఆయన ఎమోషన్ అని అన్నారు. సికింద్రాబాద్ను మార్చట్లేదు అనుకుంటుంటే ఇక్కడి ప్రాంతాలన్నీ మల్కాజ్గిరిలో కలుపుతున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసి పోలీస్ కమిషనరేట్లు చేశారని చెప్పారు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ ఎవరికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉందని తెలిపారు. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఇసల్మాన్ మోటా మార్కెట్ కానీ, బోయినపల్లి మార్కెట్, పరేడ్ గ్రౌండ్ కానివ్వండి, జిమ్ఖానా గ్రౌండ్స్ కానివ్వండి, పొల్లారం, బోయినపల్లి ఈ ప్రాంతాలతో పాటు బేగంపేట కానీ, ముషిరాబాద్ ద్వారా కచాబాద్ ఇండస్ట్రీ కానీ, మన అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, దాంతోపాటు మహబూబ్ కాలేజ్, ఇట్లా చరిత్ర ఉన్నటువంటి క్లాక్ టవర్, చరిత్ర ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి లష్కర్ బోనాలు కూడా ఈరోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర. రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే మన సికింద్రాబాద్లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వానికి దెబ్బైనప్పుడు మన తండ్రి పేరే మారుస్తా అని మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసినటువంటి
అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పండుగ అయినప్పటికీ మరి చాలామంది మిత్రులు, వ్యాపార రంగ సంస్థలు కానీ, వివిధ ఆర్గనైజేషన్స్ కానీ, మన పార్టీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, నేను అందరితో కూడా మాట్లాడుకున్నా, మీరు కూడా మీకు ఉన్నటువంటి శక్తి మేరకు మీరు వచ్చేవాళ్ళు దయచేసి 50 మంది, 100 మంది, 200 మంది మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. ఇంకా మన ఏరియాలో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాను కదిలిస్తే మసైపోతారని హెచ్చరించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ప్రజలకు ఇబ్బందులు రాకుండా పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా తొలగించాలని చూస్తోందని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లాను ముట్టుకుంటే ఆనాడు జగన్కు పట్టిన గతే పడుతుందని అన్నారు సత్యవతి రాథోడ్. వచ్చిన తర్వాత ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందో మన కళ్ళ ముందు ఉంది, మన అనుభవంలో ఉంది. 3 ఏళ్ల క్రితం, నిన్నటికి 3 ఏళ్లు కేసీఆర్ గారు ఇదే కలెక్టరేట్ ఓపెనింగ్ చేసి 3 ఏళ్ళు అయింది. 50 కోట్ల రూపాయలతో కలెక్టరేట్ కట్టుకున్నాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మనకు అందుబాటులో ఉన్నాడు. అలాగే కేసీఆర్ నాయకత్వంలో 33 జిల్లాలతో పాటు అనేక రెవెన్యూ డివిజన్లు, అనేక మండలాలు, వేల గ్రామ పంచాయతీలు మనం చేసుకున్న మాట తీరు చూస్తే ప్రజల సౌలభ్యం కానీ, ప్రజలకు పరిపాలన దగ్గర ఉండటం వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. ఏదో కక్ష సాధింపు చర్యలో భాగంగా జిల్లాలు తీసేస్తామంటున్నారు. నిజంగా మానుకోట జిల్లా జోలికి ఎవరైనా వస్తే ఆ రోజు జగన్ పట్టిన గతి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, పొంగులేటి గారికి కావచ్చు, ఇంకా వచ్చే నాయకులకు పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం. మానుకోటను ముట్టుకుంటే మసైపోతారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతికి సొంతూరు వెళ్లే వాహనాలతో వెల్మినేడ్ నుంచి పెద్ద కాపర్తి వరకు ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 7 కిలోమీటర్ల మేర రహదారిపై వాహనాలు బారులు తీరాయి. రహదారిలో వాహనాలు నిండిపోయి సర్వీస్ రోడ్డును ఆక్రమించడంతో వాహనాలు అడ్డదిడ్డంగా రావడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఇంజన్లు ఆపేసి వాహనదారులు రోడ్లపైనే నిరీక్షిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతికి సొంతూరు వెళ్లే వాహనాలతో వెలిమినేడు నుంచి పెద్ద కాపర్తి వరకు ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 7 కిలోమీటర్ల మేర రహదారిపై వాహనాలు బారులు తీరాయి. రహదారిలో వాహనాలు నిండిపోయి సర్వీస్ రోడ్డును ఆక్రమించడంతో వాహనాలు అడ్డదిడ్డంగా రావడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఇంజన్లు ఆపేసి వాహనదారులు రోడ్లపైనే నిరీక్షిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అక్కడ నిర్వహించిన క్రీడా పోటీలు గ్రామస్తులను ఉత్సాహపరిచాయి. నారావారిపల్లె వాసులతో కలిసి లోకేష్ కుమారుడు దేవాంశ్, బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్విని కుమారుడు కలిసి పోటీల్లో పాల్గొన్నారు. నారా దేవాంశ్ ఆట చూసి చంద్రబాబు కుటుంబ సభ్యులు మురిసిపోయారు. అమరావతి కర్లపూడిలో రోడ్లు పనులకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు. నిన్న ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి వెళ్లిన మంత్రిని రోడ్డు వేయాలని రైతులు కోరారు. దీంతో రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయించి కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పగించారు. వారం రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ తీసుకుని వచ్చింది మీ గ్రామస్తులందరికీ. ఆ రోజు 30 మంది 40 మంది వచ్చారు. 2 సార్లు 3 సార్లు వచ్చారు. తర్వాత ప్రవీణ్ గారు
యాక్చువల్గా కూడా నన్ను కాంటాక్ట్ చేశారు ఫోన్లో. సార్ ఇలా ఉంది సార్, ఇలా చేయాలి సార్, మీరు ల్యాండ్ అక్విజిషన్ వద్దు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోండి, ల్యాండ్ అక్విజిషన్ చాలా నష్టపోతారు రైతులని. అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం అప్పుడున్న అధికారులు అది వీలు కాదన్నారు. వీలు కాదు, ల్యాండ్ అక్విజిషనే పోవాలి, రైల్వే ట్రాక్ కానీ రింగ్ రోడ్ కానీ. అయితే తర్వాత మళ్ళీ కన్సల్ట్ చేయటం, నేను అధికారులతో మాట్లాడటం అవన్నీ చేసిన తర్వాత వీలవుతుంది చేస్తామని చెప్పారు. దాని మీద యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్కి స్టార్ట్ చేశాం. సో మీకు అందరికీ ప్రత్యేకత ఒకటే నేను చెప్పేది, 80% ల్యాండ్ పుల్లింగ్ అయితే ఇమీడియట్గా అయిన పక్క రోజే లేఅవుట్ డిజైన్ మొదలు పెడతాం. ఆల్రెడీ లేఅవుట్ డిజైన్ స్టార్ట్ చేశారు, బట్ అది అఫీషియల్గా నోటిఫై చేయాలి, దానికంతా ప్రాసెస్ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్తో వైఎస్ జగన్ చేతులు కలిపి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు మంత్రి సవిత. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ జగన్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధి ఓర్వలేక జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి సవిత. రాయలసీమను ఆపింది మేమే అంటారు, మరి సీమ ఎత్తిపోతల పనులు నేనే ఆపింది అని రేవంత్ రెడ్డికి అంటారు. వారి స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు పైన దుష్ప్రచారం చేయటం, తెలుగు రాష్ట్రాల పైన రెచ్చగొట్టే విధంగా ఇక్కడ రాయలసీమ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏ విధంగా లబ్ధి పొందాలో దాని గురించి ఆలోచించరు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో మనం అందరం చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి కోర్టుకు పోయినా, ఏదైనా వివాహాలకు పోయినా బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఫ్లెక్సీలు కట్టి స్వాగతం పలుకుతారు. మరి అదే కేసీఆర్ మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్రాకు వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు నిఘా జలాల గురించి కానీ మరి ఏ రోజైనా కానీ ఎప్పుడన్నా కానీ గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా అనే విషయం కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. ఏపీ రాష్ట్రాభివృద్ధికై కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి ఆనం నారాయణ. తాను ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. వైసీపీ 5 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఫైర్ అయ్యారు మంత్రి ఆనం నారాయణ. దేవాలయాల్లో జరుగుతున్నటువంటి తప్పిదాలను సరిచేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, వారి సూచనలు దేవాదాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తూ అందుకు కారకులైనటువంటి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. నిన్న మీ అందరికీ తెలుసు, జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి కోనసీమ జిల్లాలో ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం పరిసర ప్రాంతాల్లో ఒక శివలింగాన్ని విరూపణ చేసినటువంటి పరిస్థితి, దానికి మరి కొన్ని ఇబ్బందులు కలిగించిన పరిస్థితి మీడియాలో మనం గమనించాం. దాని తర్వాత పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో 42 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లు, సైడ్ కాల్వలను మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. నియోజకవర్గంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. టంగుటూరులో నూతనంగా నామకరణం చేసిన వివేకానంద మార్గ్లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. 10 లక్షల కోట్ల అప్పులు పైన చేస్తే అప్పులు తెచ్చుకుంటూ వడ్డీ కట్టుకుంటూ సంక్షేమాన్ని చెప్పిన దాని ప్రకారం సూపర్ 6 ఇస్తా ఉన్నాం. అందులో ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా మొదటి ఎన్నికల ముందు నుంచి ఇస్తామని చెప్పి 7,000తో మొదలుపెట్టి ఈ సూపర్ 6ని మనం తీసుకురావడం జరిగింది. దీపావళి 2 కింద 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరోసారి చైనా తన అక్కసు వెళ్లగక్కింది. వివాదాస్పద షాక్స్గామ్ వ్యాలీ తమదేనని ప్రకటించింది. అక్కడ తాము చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను భారత్ తప్పుబట్టడానికి అవకాశం లేదని చెప్పింది. షాక్స్గామ్ వ్యాలీ
ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై ఈ నెల 9న భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్, చైనాలు చెబుతున్న 1963 సరిహద్దు ఒప్పందాన్ని భారత్ గుర్తించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ రెండు దేశాల మధ్య సరిహద్దులను నిర్దేశించుకుంటూ చైనా, పాకిస్తాన్లు 1963లోనే ఒప్పందం చేసుకున్నాయి. భారత్ తమదని పేర్కొంటున్న ప్రాంతం మా దేశంలో భాగమే అని చెప్పారు. శాక్సియాం వ్యాలీ తమదేనని చైనా ప్రకటించడంపై ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పందించారు. భారత్ ఎప్పటికీ 1963 ఒప్పందాన్ని పరిగణించబోదని స్పష్టం చేశారు. పాకిస్తాన్, చైనా దేశాల మధ్య జరిగిన సరిహద్దు ఒప్పందం అక్రమమైందిగా భారత్ పరిగణిస్తుందని చెప్పారు. శాక్సియాం వ్యాలీలో చైనా నిర్మాణాలు చేయడాన్ని ఖండించారు. India considers 1963 agreement between Pakistan and China as illegal. Therefore, any activity in Shaksgam Valley is concerned, we do not approve of it, and in this terms, MEA has already issued this statement. Therefore, the joint statement which has been issued in China, what I understand about the CPEC 2.0, we do not accept it, and we consider that it is an illegal action which is being carried out by the two nations. శాక్సియాం వ్యాలీ వివాదంపై కాంగ్రెస్ విమర్శలు వర్షం కురిపిస్తోంది. జమ్మూ కశ్మీర్లో అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ ప్రకటించగా చైనా ఆ వ్యాలీ తమదేనని వాదిస్తోంది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ చైనా భూభాగాలను ఆక్రమించాలని చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందని ఆరోపించింది. మోడీ పాలనలో అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటున్నాయని మండిపడింది. ప్రధాని మోడీ చైనా వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదన్న పవన్ ఖేరా అమెరికా, చైనా దేశాలకు ప్రధాని తలవంచుతున్నారని విమర్శించారు. వాషింగ్టన్లోని గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవాలని ప్రయత్నాలను అమెరికా ముమ్మరం చేస్తోంది. ఆ దీవిని అమెరికాలో కలపాలని ప్రతిపాదిస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ్యుడొకరు బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్లాండ్ అనెక్సియేషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేయడం, స్పెషల్ స్టేట్గా పరిగణించడం వంటి అంశాలను పొందుపరిచారు. ఈ మేరకు రాండీ ఫైన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ బిల్లుతో గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకునేలా ట్రంప్ చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుందని రాండీ ఫైన్ తెలిపారు. అమెరికా ప్రత్యర్థులు ఆర్కిటిక్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని ఆయన అన్నారు. డెలివరీ రంగంలో విమర్శలకు దారితీసిన 10 నిమిషాల డెలివరీ విధానానికి ముగింపు పడనుంది. డెలివరీ పార్ట్నర్ భద్రత, సంక్షేమంపై వెల్లువెత్తిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో వంటి ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థలు ఈ ఫాస్ట్ డెలివరీ హామీని ఇకపై తమ యాడ్స్లో, బ్రాండింగ్లో ఉపయోగించకూడదని నిర్ణయించాయి. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో క్విక్ కామర్స్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. గడువులోగా డెలివరీ చేయాలనే తీవ్ర ఒత్తిడితో డెలివరీ సిబ్బంది రోడ్లపై ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారని, వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా సూచించారు. డెలివరీ సమయానికి సంబంధించిన కఠిన నిబంధనలను తొలగించాలని ఆయన కోరారు. భారత్, శ్రీలంక వేదికలుగా వచ్చే ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఐసీసీ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన నిర్ణయాన్ని తెలిపింది. భారత్తో తమ ఆటగాళ్లకు, అధికారులకు ప్రాణహాని ఉందని, అందుకే తమ మ్యాచ్లను తటస్థ వేదికలైన శ్రీలంక, పాకిస్తాన్కు మార్చాలని బీసీబీ అధ్యక్షుడు మొహమ్మద్ అమీనుల్ ఇస్లాం డిమాండ్ చేశారు. షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనందున వేదికల మార్పు అసాధ్యమని ఐసీసీ తెలిపింది.